బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఇకపై తెలంగాణ భవన్ కేవలం పార్టీ కార్యాలయం కాదని ప్రజల సమస్యలు పరిష్కరించే జనతా గ్యారేజ్ అని ఆయన ప్రకటించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇక్కడికి రావచ్చని, న్యాయ సహాయం కోసం నిపుణులైన న్యాయవాదులు అందుబాటులో ఉంటారని భరోసానిచ్చారు. రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ వల్ల నష్టపోతున్న రైతులు తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిశారు. నల్గొండ, సూర్యాపేట, గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాల నుంచి వచ్చిన బాధితులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులతో తామే స్వయంగా రోజుల తరబడి చర్చలు జరిపి మెరుగైన పరిహారం ఇల్లు ఇచ్చి ఒప్పించామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయికి వెళ్లడానికి ముఖం చాటేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు, ఓఆర్ఆర్ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే అలైన్మెంట్లు మార్చి రైతులను ఇబ్బందులు గురిచేసిందని కేటీఆర్ విమర్శించారు. అలైన్మెంట్లు మార్చి పేదల జీవితాలతో ఆడుకోవడం కాంగ్రెస్ కు కొత్తేమీ కాదన్నారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ను శాస్త్రీయంగా ఖరారు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. మీరున్నప్పుడు చేయలేదా? మల్లన్న సాగర్ కట్టలేదా? ఆందోళనలు కాలేదా? కొండపోచమ్మ సాగర్ కట్టలేదు? అవును, అయినాయి. ఇక్కడ కేసీఆర్ ఏం చేసిండు? పిలుచుకొని మాట్లాడిండు. ఆ రోజు మంత్రులు డైరెక్ట్గా పోయి రోజులు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత ఇయ్యాలనో ఇప్పించి, అవసరమైతే ప్లాట్ ఇచ్చి, ఇల్లు ఇచ్చి, పరిహారం ఇచ్చి, వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ పెడుతుందని చెప్పి సంజాయించి కాలు పట్టుకొని కడుపులో తల పెట్టుకొని ఒప్పించుకున్నాం, ఆఖరికి చేసుకున్నాం. మరి వీళ్ళేం చేయాలి? ముఖం చాటేస్తే అయిపోతుందా? అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్లు మూడే. ఒకటి, మాకు అలైన్మెంట్ అన్నా శాస్త్రీయంగా చేయండి, మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు. రెండు, నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి. ఇది సరిపోదు. ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది, ఎస్ఆర్ఓ రేట్ ఒకటి ఉంది. మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఒక దగ్గర మామ్నూర్ ఎయిర్పోర్ట్ కాడ 1,20,00,000 ఇస్తుండ్రని చెప్పి కూడా తమ్ముడు ఇచ్చిండు వెంకటేష్. ఎకరానికి ఎయిర్పోర్ట్ 1,20,00,000 ఇస్తారు. మరి మీ దగ్గర ఎందుకు ఇవ్వద్దు అనేది మీ ప్రశ్న. అది వాస్తవమో కాదో నాకు తెలియదు. చూడండి, వాస్తవం అయితే సంతోషమే రాములన్న. అయితే అవన్నీ కూడా లాయర్లకు ఇవ్వండి. ఇంకా అదే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఇంటూరు కాబట్టి. ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే, మీకు ఎవరికైనా సరే న్యాయ సలహాలు కావాలంటే, ఇగో మన తెలంగాణ భవన్ గారు, దీని పేరు ఇప్పటి నుంచిగా జనతా గ్యారేజ్. మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు. మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా, ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు కూడా ఇస్తారు. ఇక మీ వాళ్ళే ఉన్నారు, ఇదంతా నాయకులు.